చంద్రగిరిలో ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టుకుంటున్నారు. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు సుమారు 3.5 సంవత్సరం పాటు అవి కూడా కాన్స్టిట్యూన్సీలో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా. చివరికి అంతదాకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్ట తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు రాయల చెరువుకి వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలే, వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా. ఈరోజు మా వాళ్ళు అంటున్నారు, నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నువ్వు అందరిని కలుపుకొని పోవడం వల్లే ఈరోజు వాళ్ళు మా మీదకి దాడులకు వస్తున్నారు, గొడవలు చేస్తున్నారని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆ రోజు అధికారం ఈరోజు చేసిన దాంట్లో నువ్వు 25% అధికారాన్ని ఉపయోగించుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒకరు మాట్లాడుంటారా అని అడుగుతున్నారు. నిజంగా కూడా ఆ రోజు నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోవడం, హుందాగా పోవడం, అందరిని సమదృష్టితో చూడాలి. శాసనసభ్యుడు అంటే అందరికీ నేను శాసనసభ్యుడిని, అందరిని గౌరవించాలని గౌరవించడం చేతగానితనం బలహీనత కూడా కాదని కూడా తెలియజేస్తున్నా. మీ ద్వారా నానిగారిని అడుగుతున్నారు, నానిగారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు, ముసుగులేసి కొడుతున్నారు, వీళ్ళు ముసుగులేసి కొడుతున్నారు. అది మరీ ఇక్కడ లేనటువంటి సంస్కృతి. అది ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశనే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కావడం. ముసుగులేసిపోయి ముసుగులు వేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేది ఏంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది. ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా, అదే నాన్నగారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 క్వారీలు సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా నాన్నగారు, నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు. తప్పనిసరి పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. అంటే ఈరోజు 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలన్గా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ ద్వారా అంతగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నేను అటైతే పాలు జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నాని పైన కాదు, చిన్న గాయం కూడా లేదు, నాని సట్ట కూడా నలగలేదు. 4 గంటల 12 నిమిషాలకి అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మీరే చూడండి, 4 గంటల 12 నిమిషాలకి ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత చక్కగా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు అలా గమనించండి. మీరు 2 నిమిషాలు కేవలం అది.
ఎంత పీటీ ఉషా లెక్క ఎంత చక్కగా నడుస్తున్నాడు చూడండి. చూడండి మీరు చూడండి అట్లే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు చూడండి. మీరే చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు. అలా గమనించండి 2 minutes మీరే గమనించండి. 4 గంటల 12 నిమిషాలు జరిగింది. చూడండి అట్లే చేతిలో వాటర్ బాటిల్, ఒక చేతిలో వాడిని కొడుతున్నాడు, అందరిని కూర్చోమంటున్నాడు, ధర్నా చేద్దామంటున్నాడు. ఎక్కడైనా గాయం ఉంటే చూపించండి, షర్టు కొద్దిగా నలుగుంటే చూపించండి. షర్టు నలిగింది 5 గంటల 20 నిమిషాలకు నానికి షర్టు మారింది, టీ షర్ట్ వచ్చింది, కాళ్ళకి కట్టు వచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ చైర్ కూడా వచ్చింది. అరే 4 గంటల 12 నిమిషాలు బాగున్నాడు, 5 ఏళ్ళకి ఎట్ట అవుతాడు? ఎందుకు ఎట్లా వీల్ చైర్ నాకు అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు చూడండి ఎట్లా 4-5 మధ్యలో ఏం జరిగింది మీకు? చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారని నీ మీద జాలి కూడా నీ కుటుంబ సభ్యులు కూడా లేకుండా పోయేలాగా పరిస్థితి వస్తుంది నీకు. అందుకే వెయిట్ చేస్తున్నా. చేతగా కాదు, నువ్వు ముసుగులేసి కొడుతుంటే మా వాళ్ళు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓపిక పట్టమంటున్నా, భరించమంటున్నా. ఒకటే కారణం భరించమని చెప్పడానికి, ఒక్కటే కారణం ఈ పెయిన్ తట్టుకోమని చెప్పడానికి. రేపు మనం చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి సింపతి కూడా ఉండకూడదు. ఆ రోజు వీడు చేసినటువంటి తొందరపాటు పనికి, వీడు చేసినటువంటి ఈ అతి పనికి, అతి చర్యకు ఈరోజు ఈ తగిన శాస్తి జరిగింది అని రేపు నువ్వు చర్య తీసుకున్నప్పుడు, మనం చర్య తీసుకున్నప్పుడు అతని వైపు అతని సింపతి కాదు, అతని వైపు ఎవరు నిలబడినంత అతని దుర్మార్గాన్ని ప్రజలు చూసిన తర్వాత చర్య తీసుకోవాలి. కాబట్టి ఓపిక పట్టమంటున్నాం. కానీ ఆత్మీయులను మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా, ఎన్ని దాడులు జరుగుతాయో, ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారో, కొడతారో, ఆస్తులు ధ్వంసం చేస్తారో, వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం, చేయండి చూద్దాం. ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా. మీ ద్వారా ఎవడైతే ఈరోజు దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తిన్న వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యకి ప్రతి చర్య, దెబ్బతిన్న వ్యక్తే, అన్యాయం జరిగిన వ్యక్తే, అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా. ఆ ఊరికి పోయి నేనే నిలబడుకుంటా. కార్యకర్తలు పెట్ల ఎంఆర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అతను నానిగారు ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం, అక్రమం, అధర్మం అన్నాడు. ఆ వీడియో కూడా వేసి మీకు చూపిస్తా కావాలంటే. మనకు గొప్ప విషయం చెప్తాం మీకు. సిఆర్ రాజన్ అనే వ్యక్తి మాకు నిజంగా కూడా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మా మంత్రి పెద్దిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ప్రియ శిష్యుడు కూడా. చివరికి ఎంత ప్రియ శిష్యుడు అంటే ఎంత బిజీగా ఉన్న మా మంత్రి పెద్దిరెడ్డి గారు సిఆర్ రాజన్ బర్త్డే అయితే తన ఇంటికి కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. పిలిపించుకొని చెప్పడానికి తన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొస్తాడు. 2014 నుంచి 2019 వరకు తిరుచానూరు నుంచి ఎక్కడ చూసినా మా పెద్దిరెడ్డి గారితోనే కటౌట్లతో నింపేసే వ్యక్తి సిఆర్ రాజన్ గారు. కరెక్ట్గా నెలకు ముందు ఎవరు పంపించారో ఏదైనా కానీ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ ఒక నెలకే చిత్తూరు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సిఆర్ రాజన్కి ఇచ్చారు. నాన్నగారు పట్టుబట్టి ఇప్పించారు. ఎవరికి ఇప్పించినావు? మా పార్టీ నుంచి ఒక నెలకు ముందు మీ పార్టీకి వచ్చిన మా పెద్దిరెడ్డి గారి ప్రియ శిష్యుడికి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఇప్పించావంటే నిజంగా కూడా మా మీద ఆ రోజు నీకున్న కృతజ్ఞత ఏ పార్టీతో తెలియజేయమని అడుగుతున్నాను.